జాతీయ బీసీ సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐదలపురం సనత్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సనత్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు మరి మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించుకోవడం రావడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల్లో భాగంగా ఈరోజు సనత్ కుమార్ గారిని హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు, యువజన విభాగం అధ్యక్షులు మరి ఏకాంబరం చిరంజీవి గారు, ఉపాధ్యక్షులు బగ్గి రాజు గారు, అదేవిధంగా సౌదాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి కమిటీ అందరూ కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ మీద పెద్ద ఎత్తున గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసి బీసీలను ఐక్యత చేసి హక్కులు, ఐక్యత, రాజ్యాధికారం కోసం మేము మరి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరికి మరి ఆ కుల సంఘాల ఊళ్ళో ఎవరైతే కుల సంఘాల అధ్యక్షులు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి మరి ఆ కుల సంఘాల అధ్యక్షులతోని బొడ్రాయికి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి బీసీ ఐక్యత చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ బీసీలను ఐక్యత చేసి మరి 50% పైన ఉన్నటువంటి బీసీలను ఈ రోజు మేము అడుక్కునే పరిస్థితి వస్తుంది. మరి జనం మాది, సీట్లు మాయి, ఓట్లు మాయి, మరి మమ్మల్ని ఎందుకు ప్రాధాన్యం కల్పిస్తలేరు ప్రధాన పార్టీలు మరి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదే మొన్న ఓడిపోయినట్టు బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీలో చూసినా జెండాలు మోసుడు, జెండాలు కట్టుడు, అదేవిధంగా వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా మిగులుతాను కానీ లీడర్లో మేము ముందుకు పోలేకపోతున్నాం. ప్రధాన పార్టీలో కూడా అగ్రవర్ణాలకి పెద్దపీట వేస్తున్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మాత్రము జెండాలు మోసే కూలీలు లెక్కనే చూస్తున్నారు. మరి అదేవిధంగా అలాంటి పరిస్థితి రావద్దు. ఇకనైనా బీసీలు చైతన్యం తెచ్చుకొని బీసీలకు హక్కుల కోసము, బీసీల ఐక్యత కోసము, రాజ్యాధికారం కోసము మా వాటా మాకు కావాలని, మా వాటా ఏందో తేల్చాలని ఈరోజు కులగణన కూడా చేపట్టడానికి కూడా ముఖ్య కారణం కూడా బీసీ సంక్షేమ సంఘమే. ఈ కులగణన చేపట్టేదల్లా మా పాత్ర చాలా ఉంది. మేము కులగణన కూడా ప్రజలకు చెప్తున్నాం. కులగణన కూడా సహకరించండి. మన కుల లెక్కలు తెలిస్తేనే మన వాటేందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్కల వాట కావాలని మేము కులగణన చేపట్టడం మరి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్తున్నాం, మేము కులగణనలో అందరూ సహకరించండి. కులాల లెక్కలు తెలిస్తేనే ఎవరి కులాల వాటా ప్రకారము, ఎవరి జనాభా తమాషా ప్రకారము వారికి నిజంగా హక్కులు రావాల్సిందే. వాళ్ళ ప్రాధాన్యం ఇక్కడ ఉండవలసిందే. ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో